దట్స్ వాట్ ఐ వర్క్. ఐ లవ్ టు వర్క్. ఐ లవ్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్. విద్యా బాలన్ గారు చెప్పిన విషయంలో నేను ఆమె బాడీకి ఏ ఫుడ్ పడుతుందనేది ఎంతమందికి రీచ్ అయిందో నాకు అర్థం కాలేదు. ఆమె సన్నగా అయింది అనేది మాత్రమే రీచ్ అయింది. తను హెల్దీగా అయింది, తనకేం పడుతుందో తను తెలుసుకుంది. ద ఈటింగ్ ప్యాటర్న్ నేను తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నేను చెత్త తిన్నానా అనే పాయింట్ ఎంతమందికి రీచ్ అయింది? ఓన్లీ సన్నగా ఉండేదే రీచ్ అవుతుంది. పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. డెఫినెట్లీ మన బాడీ గట్టికి ఏది అలవాటైంది ఆ ఫుడ్ తింటూ కూడా తగ్గచ్చు. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేసిన స్టీరియోటిపికల్ ఫుడ్, ఇది తింటే ఒంటికి మంచిది, ఇది తింటే హెయిర్కి మంచిది, ఇది తింటే ఎదుగుదలకు మంచిది, కానీ ఇది తింటే అది తింటే అని కాదు. నువ్వు ఏది తింటే నీకు ఏది మంచిదో చెప్పేవాళ్ళు లేరు కదా. అంటే చిన్నప్పటి నుంచి అదేగా జరిగింది. అదే చాలా మంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి హర్షిని. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు, ప్యూర్ వెజ్ ఉండేవాళ్ళు, నేను డైట్లో మీకు చాలా కష్టము, ముందు గ్యాస్ తగ్గించుకోవడానికి చెయ్యాలి అంట. గ్యాస్ తగ్గించుకోవడానికి చెయ్యాలి అంటే ఎక్కువ శాతం రైసే తినాలి తెలుసా.